వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. భారీగా బీఆర్ఎస్ లో చేరిన యువకులు ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు. మందమరిలో పిడుగుపాటు, ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ఆకలి తీర్చిన కోనేరు కోనప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని రాకూడ్ పాఠశాలలో 1976 నుండి 1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. చదువులు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాక్వుడ్ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. స్కూల్ ఇంకా మీ ద్వారా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. మాకు ఏం కావాలో అది మీకు మళ్ళీ మేము సాల్వ్ చేయాల్సింది కోరుతున్నాము. ఇప్పుడు మరి ముఖ్యంగా మా గురువుల గారికి అందరికి సన్మానం చేసుకుంటాము. ఒక 2 నిమిషాలు. ఈ పాఠశాలలో 7 సంవత్సరాల హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మరి అందరూ ముందుకు రావాల్సిందిగా స్కూల్లో ముక్కు చెంపలు తిన్నాము, తోటి విద్యార్థులతో టీచర్లతో దెబ్బలు తిన్నాము. ముఖ్యంగా రవీంద్ర సార్ 8th, 9th, 10th చదువుకునేవారు కూడా వాళ్ళకు భయపడి బాగా చదువుకున్నాము. ఆ జ్ఞాపకాలు అట్లే. రాకుడ్ స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆడుకున్నవి గుర్తున్నాయి. మ్యాథ్స్ టీచర్ ఈరోజు మీరు ఓకే అంటే చెప్తాను. ఈరోజు చాలా శుభదినము. 1976 నుంచి 1986 మధ్యన ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు చదువుకొని ఈ రాక్వుడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరి ఈరోజు రాక్వుడ్ స్కూల్లో వాళ్ళ పూర్వపు స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించిన ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఈ వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడో వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ కాదనుకొని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా, ఈ రాక్వుడ్ స్కూల్ అంతరించిపోతా ఉంది కర్నూలులో, దీని రూపురేఖలు ఈ ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాగ్రంథమయ్యే దినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది. అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే రాక్వుడ్ స్కూల్ అని ఉండి రాక్వుడ్ స్కూల్లో సీట్ దొరకాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థగానో లేకపోతే ఒక స్టడీ సర్కిల్ గానో ఒక లైబ్రరీ గానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు.
కాబట్టి వీళ్ళంతా కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు సహాయ సహకారాలకు సంపూర్ణంగా అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాగరాజు గారు అతను కూడా వన్ ఆఫ్ ది లెక్చరర్, అతనికి తెలుసు ఈ విద్యా సంస్థల విషయం. తను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి గవర్నమెంట్స్ ఏవైతే మైనారిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా వీటిల్లో ఒక స్టడీ సర్కిల్ లాంటిది కానీ లేకపోతే ఒక లైబ్రరీ లాంటి దాన్ని కానీ ఏర్పాటు చేయడానికి తను కలెక్టర్ గారితో ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా పూర్వ విద్యార్థులు 1986 బ్యాచ్ నుండి బస్తిపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా విషయం ఏంటంటే మేము ఏదైతే పెట్టుకున్నామో మా ఉద్దేశం ఏదైతే ఉందో పాలిటిక్స్ వేరు, పొలిటీషియన్స్ వేరు, మేము వేరు, మీరు పాత్రికేయులుగా జర్నలిస్టులుగా ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇటువంటి గవర్నమెంట్స్ని కాపాడడం కోసం మీ సహకారము, మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని, మీరు ముందుండి ఎంపీ గారికి సలహాలు ఇవ్వాలని, మీరందరూ ఉండి ఈ ప్రాపర్టీస్ని అందరినీ కాపాడేవాళ్ళని రాకూడ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనగాం నుండి హైదరాబాద్ రహదారిపై ఉన్న హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావాలి చిల్ల వద్ద జరిగే ఉర్స్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం 2వ రోజు దీపారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్వాహకులు తెలిపినట్లుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో బాధలు తీరే విధంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే నేతలు మరియు నిర్వాహకులతో కలిసి చాదర్ సమర్పణ చేశారు. అంతేకాక మౌలానా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలలో చివరి దీపారాధన రోజున పెద్దలతో చేరడం తనకు భాగ్యంగా అనిపిస్తుందని, మిత్రుల ఆహ్వానం మేరకు వచ్చానని తెలిపారు. ఉత్సవం నిర్వహణలో కృషి చేసిన యాకూబ్ పాషా మరియు కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కలిసి ఆ ఉత్సవాల్లో ఇవాళ చివరి రోజైన ఇవాళ దీపారాధన రోజున రావడం అనేది నా భాగ్యమని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇందులో పాల్గొన్న భక్తులకు అల్లా అన్నీ కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తారని చెప్పేసి నమ్మకం భక్తులందరి మీద ఉన్నది. అవన్నీ నెరవేరాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఇట్లా పాల్గొనే అవకాశం ఇచ్చిన మిత్రులు యాకూబ్ పాషాకు మిగతా కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ये हमारा दरगाह का प्रेसिडेंट है, वाइस सेक्रेटरी। कोई रहता है इधर रेगुलर बुक करने के सार से बुक अभी सारी दुआ
शब्द का संदल का जरा महू का सभा फूल का संदल का जर का కర్నూలు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో యూకేజీ చదువుతున్న రాకెట్ ఆలస్యం మృత్యువుకు దారితీసింది. కొందరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిపిఎం నాయకులు కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యాన్ని కలిసి స్కూల్ సంఘటనకు సమాచారం చేరవేస్తూ తక్షణమే కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యజమానిని అరెస్ట్ చేయండి అని చెప్పారు. ఈ రోజు ఉదయం కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు ఆలస్యంగా వచ్చారని స్కూల్ ఎదురుగా ఉన్న షెడ్డులో ఉంచడంతో గోడ కూలి రాకీబ్ మృతి చెందడంతో పాటు మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. కీర్తి స్కూల్ యజమానులకు వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించలేని కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే రద్దు చేయాలి. కీర్తి స్కూల్ యజమాన్యం గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. కీర్తి స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. కీర్తి స్కూల్ గుర్తింపును వెంటనే సీజ్ చేయాలి. కీర్తి స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. కీర్తి స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. కీర్తి స్కూల్ వెంటనే అరెస్టు చేయాలి. కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే కనీస వసతులు కల్పించాలని కీర్తి స్కూల్ యజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. కీర్తి పిల్లలకి వన్ కొడుకులకి వన్ భార్య కొట్టాలని
ఎట్లా పడింది ఎట్లా రాలే ఎవరైనా మంచిగా వస్తున్నారు వాళ్ళమ్మ ఒకటే వచ్చి తీసుకుపోయింది అన్నీ ఎట్లా తీసుకుని బయటకి అంతా కొంచెం చూడండి ఇట్లా వాళ్ళు లేదనేమో క్యాన్సర్ చేయాలి మీరు అందరూ మీరు చేయలేకుండా మనం చేస్తాం బాడీ పళ్ళ కొడతాం మళ్ళీ ఇప్పుడు ఒకటే రెండు మళ్ళీ మీరు మాకు ఏం తప్పకూడదు ఇట్లా చేసినాం ఇట్లా మాకు తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పర్మనెంట్ చేయాలని అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిటేటెడ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ సోమవారం 4వ రోజున జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించి అనంతరం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వైజ్ కాంటిజెంట్ పార్ట్ టైం వర్గాలు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని మీరంతా చాలిచాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ పస్తులు ఉంటూ పనిచేస్తున్నారని అన్నారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకున్నటువంటి ఈ కార్మికులు ఇప్పుడు జీవో నెంబర్ 64కు తీసుకురావడం వల్ల ఒక్కొక్క కార్మికులు 4,000 నుంచి 15,000 రూపాయల వేతనం కోల్పోయారు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక అంటే పిల్లల్ని సాధలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తీర్పిచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేస్తే వేరు వేరు వేతనాలు చెల్లించడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది దేశ సంక్షేమానికే విఘాతం. ఆసిఫాబాద్ జిల్లాలో ఆలయ ఫౌండేషన్ మరియు కస్టమర్ రైట్స్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ వెంకటేష్ దాస్, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్యామ్ నాయక్ గారు మరియు పీటీసీ సంతోష్ గారు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 857 మంది రోగులు కంటి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 200 మంది కాంట్రాక్టర్ సర్జరీకి ఎంపికయ్యారు. ఎంపికైన రోగులు హైదరాబాద్లోని శంకరన్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. ఇప్పటి వరకు ఫౌండేషన్ తరపున 4,000 మందికి పైగా కంటి సర్జరీలు నిర్వహించబడినట్లు సమాచారం. తర్వాత ఇక్కడ వచ్చేసిన ప్రజలు అండ్ పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో మొన్న నరారి సార్తో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు రాము గారు వచ్చినప్పుడు. సో సార్ కూడా అదే చెప్పారు. సో వీఆర్ ట్రైయింగ్ టు చేంజ్ సమ్ థింగ్స్, అంటే సొసైటీకి మనం సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామి అయి మనకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ జిల్లాలో మనము ఇంకా చాలా చేద్దాం. ఇది ఫస్ట్ మన ఒక ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ చేస్తూ మనం మళ్ళీ మండల్స్లో కూడా మనం కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో అదే రోజు నేను రాము గారికి చెప్పాను, నేను డెఫినెట్లీ వస్తా, హాలిడే ఉన్నా కానీ నేను మీకు వచ్చి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వచ్చి మీ క్యాంప్స్కి అండ్ నేను అవేర్నెస్ కూడా అంటే ఇప్పుడు తిర్యాని కూడా వాళ్ళు కవర్ చేస్తా అంటున్నారు. ఈరోజు రేపైనా తర్వాత తిర్యాని అంటే ఈ ఐస్ మంచి ఉండాలని చాలా ఇంపార్టెంట్. అంటే మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఇది నేను ఈ క్యాంప్స్ ఈ రకంగా నేను చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నా. సో నా నాన్న కూడా ఇదే ఈ రకంగా స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఒక సొసైటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉండే. సో ఆయన కూడా చాలా ఆపరేషన్స్ చేపించాడు. సో ఈ టుకప్ చాలా పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో అవి గుర్తించి ఆయననే సొంతంగా ఆ ఆర్గనైజేషన్స్ అందరి కాంట్రిబ్యూట్ చేస్తూ చాలా మంచిగా వాళ్ళు కూడా చేయడం జరిగింది. తర్వాత ఎవరెవరిది ఆపరేషన్ అయినాయి వాళ్ళు వచ్చి కూడా ఎంత మీరే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు చూడడానికి అని చెప్పడం ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒక విలువ అది ఎవరికి లేని వాళ్ళకి తెలుసు. సో అందుకనే అది కూడా చూస్తూ ఉండాలి. ఆ జ్వరాలు కూడా మనం టెస్ట్ చేయాలి. పిహెచ్సిస్లో డెఫినెట్లీ మీకు టెస్టింగ్ అవుతుంది. డెంగీ కానీ మలేరియా కానీ ఇమీడియట్లీ మీరు టెస్ట్ చేసుకుంటూ దానికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటే దానికి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇమీడియట్లీ తక్కువ అయిపోతుంది. సో ఎవరెవరికైనా జ్వరాలు ఏమైనా ఉంటే లైట్గా తీసుకోకుండా, అంటే అన్ని కాంప్లికేషన్స్ అయినాక ప్రాబ్లం అవుతుంది. అందుకనే ముందునే
మీకు ఏమైనా ఉంటే పిహెచ్సికి సంప్రదించి అక్కడ కూడా మీరు చూసుకోవాలి. ఇది నెక్స్ట్ 15 days వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇదే సీజన్, అంటే దోమలు తయారయ్యే సీజన్ కూడా ఉంటాయి. మన దగ్గర పాత గిన్నెలు, పాత టైర్లు అదన్నీ మనం ఎప్పుడు కూడా దాచుకొని పెట్టుకుంటాం. అది ఎక్కడనో ఒక మూలలో ఉంటాయి. అక్కడనే ఒక వాటర్ దాని మీద పడి అక్కడే స్టాగ్నెంట్ వాటర్ అని తయారవుతుంది. దాంట్లోనే దోమలు తయారవుతాయి. అదే దోమలు మీ ఒక్కరికే కాదు, ఒక 50 ఇళ్లకు దగ్గర తిరుగుతుంది. అక్కడ అందరికీ అది ప్రమాదమే. అందుకనే పాత సామాన్లు ఏమైనా ఉంటే అది మనము లోపల పెట్టుకోండి, కానీ బయట పెట్టుకుంటే వర్షాల వల్ల వచ్చే వాటర్ అక్కడే ఆగుతుంది. అందుకని అది కూడా మనం క్లీన్గా ఉండాలి. డ్రై డే ఫ్రైడే చేసుకోవాలి. ఫ్రిడ్జ్ కింద కూడా ఒక్కొక్కసారి వాటర్ ఆగుతుంది, దాంట్లో కూడా తయారవుతుంది. సో ఆ రకంగా మనం అన్ని వాటర్ కూడా చూసుకోవాలి. మన దగ్గర స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు. సో ఈ రకంగా మన హెల్త్ మనం చూసుకుంటే డెఫినెట్లీ, అండ్ అవసరం ఉంటే డాక్టర్కి కూడా ఇమీడియట్లీ సంప్రదించాలి. ఈ రకంగా మేము కూడా క్యాంప్స్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్స్ కూడా, మన కంటి క్యాంప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ నో వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్, ఆమె వితౌట్ హర్ ఐస్ షీ క్లియర్డ్ ఇట్ అండ్ షీ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. సో ఉన్న వాళ్ళకి విలువ అది మనం తెలియాలి. సో అందుకని మనం జస్ట్ ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్ మన పార్ట్. సెన్సరీ ఆర్గన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ అంటారు. అంటే మనం చూడంగానే మనకు అన్నీ తెలుస్తుంది. ప్రపంచం ఎలా ఉంది అంటే చూడాలంటే మనకి కంటి కావాల్సిందే. సో అందరూ దీనికి మంచిగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంకా ఒకసారి చూడండి. అండ్ ఈరోజు రాము గారికి, నరహరి సార్ గారికి, సో ఆ తర్వాత రాజేంద్ర గారికి, ఇక్కడ ఉన్న టీము, మెడికల్ టీము అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రకంగా ఇంకా ఓన్లీ క్యాంప్స్ చేద్దాం. అండ్ డెఫినెట్లీ మీరు చెప్తే మేము కూడా మొబిలైజేషన్కి మీకు హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందుల్లోకి గురిచేసింది. వరి తదితర పంటల కోసం అత్యవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, రైతు బజార్లు, వ్యవసాయ సహకార సంఘాలు చుట్టూ తిరిగినా ఎక్కడ సరఫరా లేకపోవడం వల్ల నిరాశలో మునిగిపోతున్నారు. నకిలీ ఎరువుల విస్తరణకు అవకాశం ఉండవచ్చన్న భయంతో వారు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని గుర్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలోని ఆనందమయ్యి కళ్యాణ మండపంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొద్దు భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు జిల్లాలలో తొలిసారిగా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఆదినారాయణ శాస్త్రి, కార్యదర్శులు గుంటుకు సాయిరాం, ఎస్వి రమణ మరియు ఉత్సవ సమితి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
వచ్చేసరికి ఆర్థిక విషయాలు స్టేట్ నుంచి కూడా ఏంటంటే ఎటువంటి అమౌంట్ కూడా కలెక్ట్ చేయకుండా వస్తువుల పైన కలెక్ట్ చేయండి. ఏదైనా ఐటమ్ టు ఐటమ్ తీసుకొని మా కార్యక్రమం అయ్యేసరికి చేతిలో ఎట్టు నగదు ఎట్టు పైసలో ₹1 కూడా ఉంచకండి. నగదు వల్ల బ్రాండ్ నేమ్ కూడా సంస్థకు కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. వీలైనంత వరకు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు మనకు ఒక టిఫిన్ కావాలంటే ఒకటి అడగండి, ప్లేస్ కావాలంటే అడగండి, కరపత్రాలు ఏదైనా ఎవరినైనా వ్యక్తుల నుంచే తీసుకోండి. కానీ ఎట్టు పైసలు వస్తువులు కానీ నగదు రూపంలో ఒకవేళ ఏమైనా అనుకోకుండా నగదు రూపం వచ్చినా ఖర్చు అయ్యి మళ్ళీ కమిటీలో పెట్టి కార్యక్రమం అయినా ఎటువంటి బ్యాంకులో మాత్రం అకౌంట్లో మెయింటైన్ చేయడం అలాంటివి ఏం చేయొద్దన్నారు. నగదు అనేది దానివల్ల సంస్థ కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. సో ఇది ఒకటి చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.